ఏపీ రాజకీయ పరిణామాలపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. రాష్ట్రంలో అల్లర్లు, అరాచకాలు జరుగుతుంటే జగన్, చంద్రబాబు విదేశాలకు వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. నాయకులకు ఉండాల్సిన లక్షణం ఇది కాదని అన్నారు. జగన్ లండన్ వెళ్లారని, చంద్రబాబు అమెరికా వెళ్లారని, వారిద్దరిది బాధ్యత రాహిత్యమని విమర్శించారు. ఏపీలో అల్లర్లపై సిట్ వేయడం వల్ల ఉపయోగం లేదని, ఇటీవల హింసపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలింగ్ అనంతరం జరిగిన ఘటనలపై జ్యుడిషియల్ విచారణ జరగాలని స్పష్టం చేశారు. వైసీపీకి వ్యతిరేకంగా జనం తండం వస్తున్నారు బయట తీసుకున్నారు. ముఖ్యంగా మిడిల్ క్లాస్, ఇంతకుముందు మిడిల్ క్లాస్ దగ్గర వచ్చేది కాదు ఓటింగ్. మిడిల్ క్లాస్ ప్రపంచంలో ఏ మూలన్నా, దేశంలో ఏ మూలన్నా తొలగకుండా వచ్చి వేశారు. అంటే యాంటీ జగన్ ట్రెండ్, ఆ వేవ్ టీడీపీ ఓట్లు శాతం పెరగడానికి, మిడిల్ క్లాస్ ఓటింగ్లో పాల్గొనడానికి ఉపయోగపడుతుంది. ఇది ఒక విధంగా వైసీపీకి వ్యతిరేకత మీకు చెప్పాలి. అంతకుముందు మేము చెప్పాము. ఇది ఇక్కడేమో ధరణి పేరుతోటి తెలంగాణలో, భూరక్షణ పేరుతోటి జగన్ ఇద్దరు, ఆయన ఇక్కడ పోతాడు, ఆయన అక్కడ పోతాడు చెప్పారు. అదే జరిగింది. అయితే జరిగిన తర్వాత ఆశ్చర్యం ఏంటంటే ముఖ్యమంత్రి పార్టీకి వెళ్ళిపోయాడు. అలా చదువుతున్నాడు. మాజీ ముఖ్యమంత్రి పార్టీకి వెళ్ళిపోయాడు. చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళిపోయాడు లగ్జరీస్గా. కింద ఏమో అరాచకాలు జరుగుతున్నాయి, కొట్లాలు జరుగుతున్నాయి. ఎవరు కాపాడాలండి? ఇంత బాధ్యత రాహిత్వా? నేను విహారీ అక్కడ ఇంట్లో గమనాంగం జరిగిన తర్వాత అక్కడ కార్యకర్తలు కాపాడుకోవాలి పని లేదా? కంట్రోల్ చేసే పని లేదా? అసలు ముఖ్యమంత్రిగా ఉన్నవాడు ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టి అరాచకాన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడే చేస్తారు పని లేదా? మరి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు సరే అరాచకాలు జరుగుతున్నాయి, ఆల్ పార్టీస్ కలుద్దాం, మాట్లాడే విషయం చేసి పని లేదా? ఎవరైనా వెళ్ళిపోతే వాళ్ళు పునాలు